దేవరా మూవీ విఎఫ్ఎక్స్ అయితే ఒక ఫినిషింగ్ టచింగ్ అయితే వచ్చాయని చెప్పాలి. రీసెంట్ గా దేవరా మూవీకి వర్క్ చేస్తున్న విఎఫ్ఎక్స్ టీమ్ ఒకరైతే ట్వీట్ అయితే వేశారు. ఆ ట్వీట్ లో వాళ్ళైతే దేవరా విఎఫ్ఎక్స్ వచ్చేసి అయితే ఫైనల్ టచింగ్ అయితే ఇస్తున్నామని ఒక రేంజ్ లో ఒక ట్వీట్ అయితే వేయడం జరిగింది. ఒకసారి వినండి ఏమని చెప్పారు. ద కౌంట్ డౌన్ హాస్ బిగన్ విత్ ద డేస్ టు గో అంటిల్ ద ఐ ఎక్స్పెక్టెడ్ రిలీజ్ ఆఫ్ దేవరా. అవర్ టీమ్ ఈస్ పుట్టింగ్ ద ఫినిషింగ్ టచెస్ ఆఫ్ ద ఛాలెంజింగ్ విఎఫ్ఎక్స్. గెట్ రెడీ టు ఎక్స్ప్రెస్ ద బ్లడ్ అండ్ షార్ప్ టీత్ ఆన్ ద బిగ్ స్క్రీన్ అని చెప్పి అయితే విఎఫ్ఎక్స్ వన్ ఆఫ్ ద దేవరా మూవీకి చాలా విఎఫ్ఎక్స్ కంపెనీ అయితే వర్క్ అయితే చేయాలి. దాంట్లో వర్క్ చేస్తున్న వన్ ఆఫ్ ద కంపెనీ వచ్చేసి హేహా జారా స్టూడియోస్. వీళ్ళు వచ్చేసి అయితే చాలా హాలీవుడ్ మూవీస్ కి అయితే విఎఫ్ఎక్స్ వర్క్ చేస్తారు. అలాగే మన టాలీవుడ్ లో సాహో గానీ టైరా గానీ అని ఇలాగా చాలా మూవీస్ మన ట్రిపుల్ ఆర్ మూవీ గానీ చాలా మూవీస్ కి అయితే వాళ్ళు విఎఫ్ఎక్స్ వర్క్స్ అయితే చేయడం అయితే జరిగింది. అలాగే ఇంకా మనం మాట్లాడుకున్న రోబో మూవీకి రోబో 2.0 మూవీ కూడా వాళ్ళైతే విఎఫ్ఎక్స్ చేశారు. సో ఈ విధంగా చాలా మూవీస్ కి విఎఫ్ఎక్స్ వర్క్స్ అయితే చేశారు. వీళ్ళు పర్టికులర్ గా మూవీ మొత్తానికి అయితే చేయరు. జస్ట్ ఏదో ఒక సీక్వెన్స్ కి మాత్రమే వీళ్ళు విఎఫ్ఎక్స్ అనేది వర్క్ అయితే చేస్తారు. వాళ్ళు దేంట్లో అయితే ప్రత్యేకంగా గుర్తించబడ్డారు అంటే వాళ్ళు ఏ విఎఫ్ఎక్స్ చేస్తే బాగా క్వాలిటీ అవుట్పుట్ వస్తుందో ఆ విఎఫ్ఎక్స్ వర్క్స్ మాత్రమే చేస్తారు అనమాట. అంటే దేవర మూవీ అనేది ఒకరితో విఎఫ్ఎక్స్ చేయరు. మొత్తం చాలా కంపెనీస్ అయితే ఇన్వాల్వ్ అయితే ఉన్నాయి. ఆ కంపెనీస్ అన్ని నేమ్స్ నేను తర్వాత చెప్తాను వేరే వీడియోలో. ఇప్పుడు వచ్చేసి హేహా జారా స్టూడియోస్ వాళ్ళు అయితే వేసిన ట్వీట్ అనమాట ఇది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇంకా ఫినిషింగ్ టచింగ్ అయితే వచ్చేసింది మూవీకి. ఇంకా 1 month లో రిలీజ్ అయితే ఉంది. ఇంకా మొత్తం మీద కంప్లీట్ అయితే చేస్తున్నారు విఎఫ్ఎక్స్ వర్క్స్ అనేది. మొత్తం కంప్లీట్ అయిపోయినా ఇంకా ఫినిషింగ్ టచ్ అంటే ఏదో బ్యాలెన్స్ ఏదైనా వర్క్ ఏదైనా ఉంటే ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే అవి కూడా చూసి అయితే మొత్తం అయితే కంప్లీట్ అయితే చేస్తారు. మరి మీరు దేవర మూవీ గురించి ఎంతమంది అయితే చూస్తున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో అయితే లైక్ అయితే చేసుకోండి.